అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మాలాంటి కార్యకర్తలు ఏదైనా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ మాదని మేము ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకున్నప్పుడు ఆ పార్టీకి శత్రువు మా శత్రువు. ఇంకా మాకు ఊరికే ప్రత్యేకంగా శత్రుత్వం ఉండదండి. ఆ పార్టీకి ఎవడైతే శత్రువో ఆ పార్టీని ఎవడైతే విమర్శిస్తాడో వాడి మీద మేము ఆ పార్టీ తరఫున పడిపోతాం అంతే. వెళ్ళి అలాంటి సమయంలో మా మీద శత్రుత్వం పెరుగుతుంది. పెరిగినప్పుడు అవతలోడు మా మీద ఏదైనా కుట్ర పడినప్పుడు లేకపోతే మమ్మల్ని ఏదైనా డిఫేమ్ చేసేటప్పుడు మేము ఏ పార్టీ తరఫున అయితే పనిచేసామో ఆ పార్టీ మాకు అండగా నిలబడితే అసలు ఆ ధైర్యం నెక్స్ట్ లెవెల్ అండి. ఈరోజు నాగబాబు గారు ఒక స్టెప్ ముందుకేశారండి. అంటే సామాజిక కట్టుబాట్లని ఈ రకరకాల అపోహలు ఉంటాయి కదండి, వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకుంటూ బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇది జానీ మాస్టర్ గురించి ఆయన పెట్టిన ఒక కోట్ ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. నువ్వు విన్న ప్రతిదాన్ని నమ్మకం. చాలా చెప్తారు, వినేవాడు ఉంటే చెప్పేవాడు వెంకటరావు అని బేబచ్చంగా చెప్తారు, కానీ అవన్నీ నమ్మకం. దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు ఏ స్టోరీ. ఒక కథకి 3 వైపులు ఉంటాయి, అంటే 3 కోణాలు ఉంటాయి. ఒక్కొక్క కోణం నుంచి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది ఆ కథ. యువర్స్, దేర్స్ అండ్ ది ట్రూత్. అంటే ఒకటి మనం చెప్పేది, మరొకటి అవతల చెప్పేది, ఇంకొకటి అసలైన నిజం. ఇప్పుడు జానీ మాస్టర్ స్టోరీ జరుగుతుందండి. జానీ మాస్టర్ స్టోరీలో ఒకవైపే విన్నాం మనం, ఇంకా రెండో వైపు వినలేదు, వాస్తవం ఏంటో కూడా చూడలేదు. ఈ 3 యాంగిల్స్ చూసేదాకా నువ్వు దేన్ని నమ్మకం అని ఎవరిదో కోట్ అన్నట్టు పెట్టారు. కానీ అది నాగేంద్ర బాబు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నారు. పైగా జగన్ ఐపాక్ టీం వచ్చిన తర్వాత చెప్పిన దాన్నే కదండి, చూసిన దాన్ని కూడా నమ్మకూడదు. మార్ఫింగ్లు ఉంటాయి, లేదా ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలు తెచ్చి కట్ చేసి ఆ 2 కలిపి పెడతారు. చూస్తే మనకు ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ ఆ మాట్లాడింది నిజం కాదు. ఇది ఒక మాయా ప్రపంచంలోకి వచ్చామండి. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఐపాక్ టీం వచ్చిన తర్వాత, ఏదో మహాభారతంలో ఓ మహల్ ఉండేదండి, ఏదో మహల్ కడతాడు ఆయన, ఎవరో ధర్మరాజు గారు. ఆ మహల్ పేరు మైసబ్ అండి. ఆ మహల్లో ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు ఉండవు. మామూలుగా వెళ్తున్నప్పుడు ఫ్లోర్ ఉన్నట్టు ఉంటుంది, ఆ ఫ్లోర్ మీదకి వెళ్తే అక్కడ నీళ్ళు ఉంటాయి, నీటిలో పడిపోతారు. అక్కడే మొదలైంది అసలు మహాభారత యుద్ధం మొత్తం. దుర్యోధనుడు వెళ్ళి నీళ్ళు ఏమనుకుని అందులో పడిపోతాడు. దుర్యోధనుడిని చూసి ద్రౌపదిని అవుతుంది, అది చూసి దుర్యోధనుడికి మండుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలైపోద్ది ఏళ్ళకి గొడవ. 18 లక్షల మంది ఎగిరిపోయారు ఆ మాయామహల్ వల్ల. అలాంటి మాయామహల్ ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల మహల్స్ నిర్మించేశాడు ఈ రాష్ట్రంలో. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదండి. కాబట్టి అలా నమ్మొద్దు అని ఒకటి. నో పర్సన్ క్యాన్ బి కన్సిడర్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా. ఏ మనిషి కూడా నేరస్తుడు కాదు ఎప్పటి వరకు? కోర్టు చేత శిక్ష పడే వరకు. అప్పటి వరకు కేవలం నింద ఆరోపించబడిన వాడు మాత్రమే. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవడో ఏదో చెప్పినంత మాత్రాన, ఒక కేసు అయినంత మాత్రాన ఏ ఆధారం లేకుండా మీరు నమ్మొద్దు. ఈ 2 కోర్ట్స్ కూడా జానీ మాస్టర్కి సపోర్ట్గా నాగేంద్రబాబు గారు పెట్టారనే ప్రచారం జరుగుతుంది. అది నిజం కూడా, ఎందుకంటే ఈ సందర్భంలో ఆయన పెట్టాడు అంటే ఖచ్చితంగా ఇలాంటి ధైర్యం కనుక కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలు ఇంకా ధైర్యంగా పార్టీల కోసం పనిచేయగలుగుతారండి. కార్యకర్తకు కష్టం వచ్చినప్పుడు కార్యకర్త చేయి వదిలేయకూడదు. ఎందుకంటే కష్టం ఎందుకు వచ్చింది? చుట్టూరా ఉన్న వాళ్ళు ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారు? మన పార్టీ కోసం నిలబడబట్టే కదా, మన పార్టీ కోసం పనిచేయబట్టే కదా వీడు మిగతా వాళ్ళందరికీ శత్రువు అయ్యాడు. కాబట్టి వాళ్ళందరూ అటాక్ చేస్తున్నప్పుడు మనం ఆ సైనికుడిని కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే ప్రయత్నం నాగేంద్రబాబు గారు చేశారు. అప్రిషియేషన్ ఉంది, ఆయన అప్రిషియేట్ చేయాలి. మహాసేన మీడియా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఈ ఏదైతే జానీ మాస్టర్ గారు ఇష్యూ జరుగుతుందో ఈ ఇష్యూకి ఒక కన్క్లూజన్ ఇస్తారండి ఝాన్సీ గారు. ఈవిడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ కేసుకి అపాయింట్ చేయబడిన కమిటీలో సభ్యురాలు. జానీ మాస్టర్ అలాగే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కేసు గురించి వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలని ఝాన్సీ గారు ప్రెస్ ముందు చెప్పారు. ఆవిడ ఏం చెప్పారో ఒకసారి మీరు వినండి. నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను. కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానన్నా నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని. రైట్? అది క్విడ్ ప్రోకో.
అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, ఆల్సో ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, మీకు అన్నీ ఆవిడ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ అర్థమయ్యలేదు కానండి. నేను చెప్తాను. తను ఏమంటుందంటే, ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చి నన్ను పని అడిగింది. పని అడిగినప్పుడు నేను ఆ అమ్మాయిని పర్సనల్ నా సెక్షువల్ ఫేవర్ అనేది అంటారు కదా, అది అడిగాను. అడిగినప్పుడు అమ్మాయి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ పనికి తగ్గ ఫలితం నేను ఇవ్వకపోతే అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది అంటుంది ఆవిడ. అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది కదా. అయితే ఇది క్విడ్ ప్రో కో అని చెప్తుంది ఆవిడ. అంటే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. జగన్ గారు బాగా తిట్ట ఇందులోనే. నేను గవర్నమెంట్ సైట్లు పొలాల స్థలాలు నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టు. ఆయన మీద కేసులు ఉన్నాయి. అలాగే ఇది అన్ని విషయాలకి వర్తిస్తుందని ఝాన్సీ గారు చెప్తున్నారు. నేను నీకు పని ఇస్తాను, నువ్వు నాకు ఫేవర్ చేయి. ఇది అది జరిగింది అని ఒకటి చెప్పింది ఆ పాయింట్ ఆవిడ. తర్వాత పాయింట్ ఏం చెప్పిందో విందాం. పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. అది నువ్వు అడిగింది నేను ఇచ్చేసాను అమ్మాయి అంటుందట. ఇచ్చినప్పుడు నువ్వు నాకు చేస్తానన్న పని చేయకపోతే నేను క్వశ్చన్ చేస్తాను కదా, మరి తప్పలేదు, అది చీటింగ్. అది ఆవిడ అంది క్విడ్ ప్రో కో. అయితే తినేమంటుంది, అదొకటే కాదండి, చీటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను నాకు ఉద్యోగం ఇస్తానని అదే డబ్బులు తీసుకున్నారండి. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత నాకు ఉద్యోగం ఇప్పించట్లేదు, ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు, నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు ఇస్తానన్నది ఇవ్వలేదు, చీటింగ్. అది మన వెళ్ళి కేసు పెడితే 420 కేసు. అది కానీ అది పోక్సో కేసు కాదు, అది రేప్ కేసు కానే కాదు, అది లైంగిక వేధింపుల కేసులు అంతకంట కాదు. నువ్వు నాకు ఇస్తాను, నాకు రాలేదు, నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రోకో. అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్. అప్పుడు అమ్మాయి ఏదైతే కన్సెంట్ ఇచ్చిందో అదంత పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆవిడ చెప్తున్నట్టు అనిపించిందండి. ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, హెరాస్మెంట్ కేసు కాదు అని చెప్తుందండి ఆవిడ. ఆవిడ ఎంక్వైరీలో తేలేయటి ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, అఫైర్ అని కూడా ఉంది అని చెప్తుంది ఆవిడ. అంటే ఒక కమిటీ ఇన్ఛార్జ్ ఆవిడ, ఆ కమిటీ నియమించిన కమిటీకి ఇన్ఛార్జ్. క్విడ్ ప్రోకో అది జరిగింది అక్కడ తప్ప అంతకు మించి వాళ్ళ ఎంక్వైరీలో ఇది హెరాస్మెంట్ కానీ, లేదా లైంగిక వేధింపులు కానీ, లేదా లవ్ జిహాద్ కానీ, లేదా రేప్ కానీ, లేదా ఫోక్సో అంటే మైనర్ బాలికపై జరిగిన రేప్ కానీ అవేమీ లేవు అని ఆ కమిటీకి సంబంధించిన ఆవిడ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలండి. అంటే నేను చెప్పాను కదండి ఇందాక, ఏదైనా ఒక పెద్ద నాయకుడు, రాజకీయ నాయకుడు ఏదైనా ఒక పెద్ద దానిలో దొరికేస్తున్నప్పుడు, అంటే జగన్ రెడ్డి ఇప్పుడు జైత్వాని కేసులో దొరికేస్తున్నప్పుడు దాన్ని తప్పుదారి పట్టించడం కోసం బలిస్తారన్నాను కదా, అలా బలిచ్చేశారు ఈ జానీ మాస్టర్ని, అలాగే ఆ అమ్మాయిని, ఎవరైతే ఆ కొరియోగ్రాఫర్ ఉందో అమ్మాయి లైఫ్ని కూడా బలిచ్చేశారండి. తనకు తెలియట్లేదేమో, వీళ్ళిద్దరినీ కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళిద్దరిని బలిచ్చేశారు విజయవంతంగా. విషయాలు అర్థం చేసుకుని ప్రజలు చాలా షార్ప్ ఉండాలండి. నిజంగా చెప్తున్నాను, మహాభారతంలో ధర్మరాజు గారు కట్టారు కదండి, దాన్ని ఇనాగ్రేషన్కి పిలుస్తారు ఎవరిని, దుర్యోధనుడిని, సోన్స మొత్తం అందరినీ. అక్కడే ఆయనకి అవమానం ఎదురవుతుంది. అలాంటి కొన్ని వందలాదిగా కట్టేసి ఉంచాడు ఇక్కడ జగన్ రెడ్డి. మనం చూసింది నిజం కాదు, విన్నది నిజం కాదు. నిజంగా ఇప్పుడున్న మన ప్రజలు ఎలా ఉండాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నంతకాలం చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఇలాంటి వందలాదిగా వండి వార్చేస్తాడు. మైసభ అండి, ఆ మైసభ నుంచే స్టార్ట్ అయిపోయింది అక్కడ. అయితే ఆయన గొప్ప కట్టాడు చక్రవర్తి కాబట్టి. కానీ ఇక్కడ జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి మాత్రమే కట్టాడు. అక్కడ నీళ్లు ఉన్నట్టు చూపిస్తాడు, కానీ అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. ఇక్కడ డబ్బులు ఉన్నట్టు చూపిస్తాడు, కానీ అక్కడికి వెళ్తే డబ్బులు ఉండవు. అతను డబ్బులు ఇస్తున్నట్టు భ్రమింపజేస్తాడు, తీరా చూస్తుంది ఎందుకు పనికిరావు. ఇలా రకరకాలుగా ఉంటాయండి ఈ జగన్ రెడ్డి కట్టిన మైసభ. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఏపీ ప్రజలు చాలా హుషారు ఉండాలి.